తర్వాత అది ఎదరికి వెళ్తాం కంటే డబ్బు ఏమో అక్కడ చేరుకోదు. ఇటు ఆటో డ్రైవర్కి కూడా మరి సీల్స్ లేకపోతే ఇవి ఫిక్సెస్ ఏది లేకపోతే అందరికి ఇబ్బంది. ఈ రకంగా అటు ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఫైనాన్సర్స్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ కానివ్వండి 3 రకాలుగానే ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మార్చమని చెప్పినా సరే మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మార్చలేదు. ఇప్పుడు కూడా స్టేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఈ వాహన ఈ ప్రగతి ఉందో ఆ ఈ ప్రగతిని తిరిగి కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ కమిషనర్ గారికి అలాగే కన్సర్న్ మినిస్టర్ గారికి అందరినీ కూడా పనిచేసేందుకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత కేవలం ఇదేదో వ్యాపారం అనే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ రాజమండ్రి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుంది. గతంలో కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి 15,000 రూపాయలు చెప్పి చాలా మంది ఆటో డ్రైవర్లు త్వరగా చనిపోతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి అదే ఖాళీ యూనిఫామ్ ఇవ్వడం, అలాగే చాలా మంది పేదలకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు కూడా మరి ఆ ఆటో అయితే నడుపుకుంటారు, డబ్బు అయితే కట్టుకుంటారు, ఇన్సూరెన్స్ చేయించుకోవడం మర్చిపోతున్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి భద్రత ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టుకుని అందరికీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. రాజమండ్రిలో 470 మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ కూడా కోరేది ఏంటంటే మీరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీకు సంవత్సరానికి ఖర్చు అయ్యింది కేవలం 400 రూపాయలు ఇన్సూరెన్స్. మీరు చనిపోతే ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి 2 లక్షల రూపాయలు చెప్పిస్తారు. అలాగే వికలాంగులు అయితే కూడా మీకు నెలకి దగ్గర పెన్షన్ లాగా వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డ్రైవర్లందరికీ కూడా విన్నపం చేస్తారు. అదే భవిష్యత్తులో కూడా మరి తెలుగుదేశం గవర్నమెంట్ వారు ఏదో ఉచిత బస్ ప్రయాణం మహిళలు అంటారు. ఆల్రెడీ తెలంగాణలోని కర్ణాటకలోని కూడా పెట్టారు. కానీ అంతవరకు సక్సెస్ అయింది అనేది డౌట్గా ఉంది. సరిగ్గా సక్సెస్ కాలేదని చెప్తారు. అది పెట్టడం వల్ల కొంతవరకు డ్రైవర్లకి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా దానికి కూడా మీకు ఇబ్బందులు తొలగిపోవడానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఈ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ తరఫున పూర్తిగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా రాజమండ్రి ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా అయినటువంటి మంగరాజు గారిని మరొకసారి అసోసియేషన్ వెల్లేపు మంగరాజు గారిని మరొకసారి అభినందిస్తూ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిన్న గుంటూరులో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు, ట్రాన్స్పోర్ట్ కమిషనరు. ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి చక్కగా పెట్టి నడిపేవారు. చాలా చక్కగా నోటింగ్ అయ్యేది. అలానే రిజిస్ట్రేషన్ చక్కగా అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు లేకుండా బాగా సజీవంగా జరిగేది. గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికి కేంద్రం ఉందని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు నరసరావుపేటలో పెట్టారు. అలానే 2 గుంటూరులో కూడా పెట్టారు. కానీ సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో పెట్టారు. ఆ పైలట్ ప్రాజెక్టులో చాలా లావాదేవీలు ఉన్నాయి. అలా ఏంటంటే ఫైనాన్స్ ఒక కమిటీ వేసి అలాగా
మా అందరినీ కూడా కొంతమందిని ఒక కమిటీగా తీసుకొని చక్కగా పైలట్ ప్రాజెక్టు కరెక్ట్గా దాన్ని నిర్వహించేలాగా చేయమని చెప్పి రాష్ట్రాన్ని కోరుతున్నాం. అలా ఏంటంటే చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో దాదాపు 12,500 మంది ఫైనాన్సర్స్ ఉన్నారు. 26 జిల్లాల్లో అంతమంది ఉన్నప్పటికీ కూడా దీంట్లో నిర్వహించే వాళ్ళు 2 వీలర్ అయితేమి 3 వీలర్ అయితేమి మొత్తం అంతా కూడా నిన్న మన మీటింగ్కి గుంటూరు అందరూ వచ్చారు. అలానే చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో తాకట్టు అని చెప్పేసి ప్రతి బండిని తీసుకెళ్ళి ఎవరి దగ్గర తాకట్టు పెట్టడం అది గత గవర్నమెంట్లో చాలా ఎక్కువైంది. దాదాపు మేము 30 లక్షల మంది సుమారు మేము ఉపాధి కల్పిస్తున్నాం అందరికీ. అలా మేము కూడా జీవనోపాధి సాగిస్తున్నప్పటికీ కూడా ఈ తాకట్లు అని చెప్పేసి లేకపోతే నేను ఆ తాలూకా ఈ తాలూకా అని చెప్పి చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటివి కూడా ఈ గవర్నమెంట్ గుర్తించి అటువంటి ఏది కూడా హైర్ పర్చేస్ ఉన్న వెహికల్ ఏది కూడా ఎవరు కూడా తాకట్టు పెట్టుకోకూడదని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని చెప్పేసి గతంలో కూడా మేము కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, అలానే లోకేష్ గారిని కూడా కలిసాము. వాళ్ళు కూడా ఏంటంటే మన ఆదిరెడ్డి వాసు గారు కూడా మనకి అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. ఇంతకుముందు బ్రేకుల విషయంలో కూడా ఆదిరెడ్డి వాసు అయితే దీని విషయంలో మాకు చాలా సాయం చేసాడు మా అసోసియేషన్కి. అలానే ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా మేమంతా కూడా వ్యాపారం విషయంలో కానీ అతను అన్నింటిలో మాకు తోడ్పాటుగా ఉంటారు. అలానే మా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా దీని విషయంలో చాలా ఎనాలిసిస్ చేయడం జరిగింది. కానీ మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు జరగబోయే ప్రాజెక్టులో దాని విషయంలో మటుకు చాలా అంతా కరెక్ట్గా అయిన తర్వాత దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాం ఈ విషయంలో మా అందరికీ న్యాయం జరిగే విధంగా. మేము 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి ఎవ్వరు బ్యాంకర్లు ఇవ్వలేని ఏరియాకి మేము లోన్స్ ఇస్తున్నాము. కస్టమర్కి బ్యాంకులు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ ఎవరు కూడా ఫైనాన్స్ ఇవ్వడానికి అతను అడుగుడు కాడు అన్న వాళ్ళకి ఎవరు కూడా మేమందరికి ఫైనాన్స్ చేస్తున్నాం. మేమంతా కూడా మా ప్రైవేట్ ఫైనాన్సర్ చిన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళం మేము. అలాగని చెప్పి పెద్ద భారీ ఎత్తునేం కాదు, చిన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళం. మేమంతా కూడా కలిసికట్టుగా ఈ విషయంలో న్యాయం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.